తెలుగు రాష్ట్రాల రాజకీయంలో సంచలనం నమోదు కాబోతుంది. ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీతో తెలంగాణలో పొత్తు ఉండబోదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది. జనసేన బీజేపీ పొత్తు కేవలం ఆంధ్రప్రదేశ్కు మాత్రమే పరిమితమని, తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఢిల్లీలో జరిగిన కీలక భేటీ మరియు ఈ నిర్ణయం వెనుక ఉన్న రాజకీయ సమీకరణాల పూర్తి వివరాలను ఈ వీడియోలో చాలా క్లియర్గా చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. ఢిల్లీలో బీజేపీ జాతీయ నేతలతో నిర్వహించిన కీలక సమావేశం అనంతరం బీజేపీ తెలంగాణ కీలక నేతలు మీడియాతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ మరియు పలువురు ఎంపీలతో కలిసి పార్టీ పరిస్థితిపై నియోజకవర్గాల వారీగా సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణలో జనసేన లేదా ఏ ఇతర పార్టీతోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. తెలంగాణలో పార్టీని ఒంటరిగానే బరిలోకి దింపి అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పాటులో మరియు కేంద్రంలో ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావటంలో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ అత్యంత కీలక పాత్ర పోషించింది. అయితే తెలంగాణలో కూడా జనసేనను విస్తరించాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ కు తెలంగాణ బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం ఒక రకమైన ఎదురు దెబ్బగానే విశ్లేషకులు భావిస్తున్నారు. ఎన్డీఏలో భాగస్వామి అయినప్పటికీ తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీ ఈ నిర్ణయం తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఈ నిర్ణయానికి వెనక తెలంగాణ రాజకీయ పరిస్థితులే ప్రధాన కారణమని భావిస్తున్నారు. స్థానిక సెంటిమెంట్ మరియు రాజకీయ వాతావరణాన్ని పరిగణలోనికి తీసుకొని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బలంగా ఎదుర్కొనేందుకు సొంత బలాన్నే నమ్ముకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. పొత్తుల కంటే సొంతంగా బరిలోకి దిగడం ద్వారానే తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలను లోతుగా విశ్లేషిస్తే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రత్యేక రోడ్ మ్యాప్ను రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని 937 మండలాలలో విస్తృత పర్యటనలు, ప్రజా పోరాటాలు చేపట్టనున్నారు. పశ్చిమ బెంగాల్ మోడల్ వ్యూహంతో ముందుకు వెళతామని, పలువురు ఇతర పార్టీల ముఖ్య నాయకులు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని నేతలు వెల్లడించారు. జాతీయ నాయకత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి రాష్ట్రాన్ని సందర్శించి కార్యాచరణను సమీక్షించనుంది. ఆంధ్రప్రదేశ్లో మిత్రపక్షాలుగా కొనసాగుతున్న బీజేపీ, జనసేనలు తెలంగాణలో మాత్రం వేరువేరుగా బరిలోకి దిగనున్నాయని స్పష్టమైంది. మరి తెలంగాణలో జనసేనతో పొత్తు ఉండదని బీజేపీ స్పష్టం చేయడంపై మరియు రాబోయే ఎన్నికలలో ఒంటరి పోరు వ్యూహంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అమూల్యమైన ఆలోచనలను కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని తాజా తెలంగాణ రాజకీయ వార్తలు, నిష్పాక్షిక అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.